హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే మన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే ఒక వీడియో తీసుకున్నా. చిన్న వీడియోనే. ఇది వచ్చేసి మా పాతిలు అనమాట. మా చిన్నప్పుడు, మా డాడీ వాళ్ళ చిన్నప్పుడు, తాత వాళ్ళ లైఫ్ మొత్తం ఈ ఇంట్లోనే గడిచిపోయింది. ఇంక ఇది మా తాత వాళ్ళు కట్టించిన ఇల్లు. ఇంకా ఇది పడిపోయే స్టేజ్లో ఉంది. చాలా పాతదైపోయింది. ఇంకా అందుకనేసి ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయి ఇల్లు అయితే కట్టేసుకునే ప్లాన్లో ఉన్నారు. అందుకనేసి ఇంకా ఇది కూల్చేశారు కాబట్టి నేనైతే వీడియో తీసుకుంటున్నా. ఇంత కూల్చే టైంకి నేను ఇక్కడికి వస్తానో లేదో తెలియదు కదా, అందుకనేసి ముందే తీసేసుకుంటున్నా. ఒకవేళ ఇది కూలడానికి టైం పట్టినట్టయితే కనుక మళ్ళీ నేను వచ్చుంటే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అంటే అప్పుడు ఇల్లు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందా అనేది. ఇప్పుడైతే కొంచెం చిన్నగా అయితే తీసుకుంటున్నా. ఒకవేళ నేను లేకపోయినా కూడా వీడియో అయితే అప్పుడు తీయడానికి ఎవరు ఉండరు కదా, అందుకనేసి అయితే ఇప్పుడే తీసి పెట్టేసుకుంటున్నా. ఇది వచ్చేసి మేమున్న రూమ్ అన్నమాట. ఇంకా కొన్ని సామాన్లు ఇక్కడ ఉండిపోయినాయి, టీవీ, మంచాలు, ఇంకా కూలర్స్ అవన్నీ అయితే. ఇంకా కొత్త ఇల్లు అయితే అయిపోయింది కానీ ఇంకా అక్కడ ప్రాపర్గా ఏం సెట్ చేయలేదు, అందుకనేసి టీవీ అయితే ఇక్కడే ఉంచేసినాం. ఇంకా కరెంట్ ఫిట్టింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత టీవీ అయితే తీసుకెళ్తామన్నమాట. ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, దీని సర్వీస్ కూడా ఎప్పుడో అప్పుడు కూలిపోవడానికి రెడీగా ఉంది. ఇంకా ఇంత టైం పట్టిందన్నమాట మాకైతే ఇల్లు కట్టుకోవడానికి అందరికీ కూడా. ఇది వచ్చేసి దేవుడి షెల్ఫ్ అన్నమాట. మా మమ్మీ ఇక్కడే దేవుళ్ళకైతే పెట్టుకునేది. చూసారా, ఇల్లు కాల్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఎలుకలు ఇంకా అవన్నీ అయితే చాలా అంటే చాలా చెత్త చేసి పడేశాయి. ఇదైతే ఎప్పుడుదో మా చిన్నప్పటి పురావస్తు శాఖలో ఉండాల్సిన అలమార అనమాట. ఇక్కడ చూసారా ఎట్లా అయిపోయినాయి, గోడలన్నీ ఊడిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఇదైతే షెల్ఫ్. చిన్నప్పుడు మేము దీంట్లో అన్నీ పెట్టేసుకునే వాళ్ళం, చిన్న చిన్న వస్తువులు దాచుకోవడానికి. ఇక్కడ చూసారా బతుకమ్మ అప్పుడు ఆడతారు కదా, కోలలు కూడా ఉన్నాయి చిన్నప్పటివి అవి కూడా. ఇంకా మధ్యలో ఉన్న గోడ కూడా పడిపోయింది. బయట నుంచి అయితే ఇల్లు అయితే ఇట్లా ఉంటుంది, పొడుగ్గా అక్కడ రోడ్ వరకు ఉంటుందన్నమాట. బాబాయ్ వాళ్ళు, బామ్మ, మేము ఇట్లా టూ రూమ్స్ లాగా అయితే సెపరేట్ ఉంటుంది. ఇక్కడైతే మా డాడీ వర్క్ అయితే చేసుకుంటున్నాడు. ఇది వచ్చేసి కొత్తిల్లు అనమాట. నేనైతే దీన్ని కూడా ఫుల్ హోమ్ టూర్ అయితే చేస్తాను ఇల్లంతా సర్దుకున్న తర్వాత. ఈరోజే సామాన్లన్నీ షిఫ్ట్ చేసాం కాబట్టి ఎక్కడెక్కడ పడేసినట్టు చిందరవందరగా ఉన్నాయి. ఇది మొత్తం ప్రాపర్గా సెట్ అయిన తర్వాత ఒకసారి అయితే హోమ్ టూర్ అయితే చేస్తాను. ఈ హోమ్ టూర్ ఎలా ఉన్నా కూడా ఇంకా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇది మాకైతే అందరికీ మెమరీ లాగా ఉంటుందనేసి అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేసుకుంటున్నా. ఒక దేవుడి రూమ్ తప్ప మిగతా అన్ని రూములు అయితే చిందరవందరగానే పడేసి ఉన్నాయన్నమాట సామాన్లు. ఫస్ట్ దేవుళ్ళు తీసుకొచ్చినాం కాబట్టి కొంచెం అయితే అట్లా నీట్గా పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ప్లానింగ్ అనమాట. ఇంకా వాష్రూమ్స్ అయితే ఏమీ కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ ఇంకా మంచి రోజులు కాబట్టి ఇక్కడికైతే షిఫ్ట్ అయినాం అంతే తప్ప ఇంకా ఏమైతే సెట్ చేసుకోలేదు. సెట్ చేయడానికి కూడా చాలా టైం పట్టేలా ఉంది. ఇంక ఇక్కడ మా బామ్మ అయితే వచ్చి పడుకుంది. ఇంకా నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలనేది అయితే డిస్టర్బ్ చేయలే, వీడియో అయితే అలాగే తీసేసుకున్నా. ఇంక ఈ రూమ్లో ఏంటంటే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది కదా, మాకైతే మెయిన్గా అదే నచ్చింది. వెంటిలేషన్ ఎక్కువ ఉంటే ఇంకా మంచి గాలి కూడా, వెలుతురు కూడా మంచిగా ఉంటుంది కదా అనేసి అయితే ఎక్కువ వెంటిలేషన్ లాగైతే ప్లాన్ చేసేసుకున్నాం. ఇంతకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక చిన్న లైక్ కూడా మర్చిపోకండి.